ఆర్క్ మెహర్ బాబాకి జై. అందరికీ జై బాబా అండి. సో ఇది 1940 ప్రాంతంలో బాబా ఇచ్చిన ఒక 2 సందేశాలు ఇవి. సో ఆ సమయంలో బాబా సిలోన్ వెళ్తూ ఉన్నారన్నమాట. ఆ సిలోన్ అంటే శ్రీలంక. ఇప్పుడున్న శ్రీలంకను అప్పుడు సిలోన్ అనేవారు. ఆ శ్రీలంక వెళ్ళేటప్పుడు బాబా ఈ కార్యక్రమం అంటే తనతో పాటు చెట్టి బాబాను కూడా తీసుకువెళ్ళారు బాబా. సో ఈ చెట్టి బాబాతో అక్కడ ఆయన తన ఆధ్యాత్మిక కార్యక్రమం చేశారు. అయితే దాని తర్వాత అక్కడి నుంచి తిరిగి వచ్చారు. అక్కడ కొన్ని సంఘటనలు జరిగాయి. సో ఈ సిలోన్కి వెళ్లే ముందు బాబా ఏం చేశారంటే అహ్మద్ నగర్ దగ్గర ఒక ప్రశాంతమైన ప్రదేశం కావాలి నాకు అని చెప్పేసి సరోజ్తో చెప్పడం జరిగింది బాబా. అంటే ఎక్కడైనా ఉండడానికి ప్రశాంతమైన ప్రదేశం చూడు అన్నారు సరోజ్తో. సో రహూరి వెళ్లే దారిలో ఆయన ఏం చేశాడంటే సరోష్ ఒక 2-3 ప్రాంతాలు చూపించాడు బాబాకి. అయితే బాబాకి నచ్చలేదు. అయితే పెండు కూడా బాబాకి అహ్మద్ నగర్ ఊరు దగ్గర ఒక ప్రదేశం చూపించాడు. అది కూడా బాబాకి నచ్చలేదు. అయితే ఒకరోజు విష్ణు పేపర్ చదువుతూ ఉండగా పింపల్గావ్ ట్యాంక్ అంటే ఇప్పుడు మనకి పింపల్గావ్ బాబా యొక్క మెహరజాద్ ఉంది. ఆ మెహరజాద్ దగ్గర ఏదైతే అక్కడ ఒక సరోవరం ఏదైతే ఉందో అక్కడ ఆ సరస్సు ఏదైతే ఉందో అది ఆర్టిఫిషియల్ అనమాట, కడుతున్నారు అది. సో అంటే దాన్ని ఏర్పాటు చేశారు, అక్కడ ఒక సరస్సును ఏర్పాటు చేశారు. అసలు నేచురల్ కంటే సహజంగా ఏర్పడిన సరస్సు కాదు అది. సో అక్కడ అంటే అక్కడ అహ్మద్ నగర్కి మంచినీళ్లు సప్లై చేయాలని అక్కడి నుంచి అక్కడ ఆ యొక్క సరస్సు లాగా అక్కడ ఏర్పాటు చేశారు. ఆ ఏర్పాటు చేసిన దగ్గర ఏం చేశారంటే అక్కడ ఎవరైతే సరస్సును తవ్వి ఆ తవ్వకాలు అవి ఎవరైతే పర్యవేక్షించాడో ఆ ఇంజనీర్ కోసం ఒక బిల్డింగ్ కట్టడం జరిగింది. ఆ బిల్డింగ్ ఏం చేశారు, ఆ మొత్తం ఆ సరస్సు ఆ పూర్తి అయిపోయిన తర్వాత ఆ బిల్డింగ్ మొత్తం అమ్మేద్దాం అని చెప్పేసి అనుకున్నారనమాట. సో బాబాకి వీళ్ళు ఏం చేశారంటే బాబా వెళ్ళి అది పేపర్లో పడింది ఆ బిల్డింగ్ అమ్మేస్తారని చెప్పేసి. విష్ణు చూసి బాబాకి చెప్పాడు. చెప్పిన తర్వాత విష్ణు చూసి బాబాకి చెప్పిన తర్వాత బాబా అక్కడికి వెళ్ళారు, పింపల్గాం వెళ్ళారు. ఆ పింపల్గాం వెళ్ళినప్పుడు పింపల్గాంలో అక్కడ ఆ సరస్సు చాలా నచ్చింది, ఆ ప్రాంతం చాలా నచ్చింది. బాబా ఏమన్నారంటే ఎలాగైనా మీరు దీన్ని కొనండి అని చెప్పేసి అన్నారనమాట. ఇది 1940 నవంబర్ ప్రాంతంలో జరిగిన విషయం అనమాట ఇది. అంతకుముందు బాబా 1927లో బాబా పింపల్గావ్ని 2 సార్లు దర్శించారు. కానీ అక్కడ బాబా ఉన్నట్టు ఎక్కడ మనకు ఆధారం లభించలేదు. కానీ అయితే మామూలుగా బాబా అక్కడ ఉందామని వెళ్ళారు, అక్కడికి ఉందామని వెళ్ళారన్నమాట. సో ఆయన ఎప్పుడు బాబా అక్కడికి పింపల్గాం వెళ్ళినప్పుడు ఇది ప్రాంతం చాలా బాగుంది, ఇక్కడ వాతావరణం చాలా బాగుంది అని చెప్పేసి అని అన్నారనమాట. అయితే ఎవరు కూడా మండలి వారు ఎవరు కూడా ఈ ప్రాంతాన్ని బాబా తన నివాసంగా చేసుకుంటారని ఎవరు అనుకోలేదు. చూడండి అక్కడ ముఖ్యమైన అంశం అన్నమాట. సో దానికి ఆక్షన్ అన్నమాట, వేలంపాట జరిగింది. ఇప్పుడు ఆ బిల్డింగ్ పింపల్గాం మెహరాజాద్ లో ఏదైతే బాబా బిల్డింగ్ ఉందో అది బ్రిటిష్ ఇంజనీర్ ఉన్న బిల్డింగ్ అనమాట. అది ఆక్షన్ ఎప్పుడు జరిగింది? 11 నవంబర్ 1940లో జరిగింది. బాబా ఆ సమయంలో సిలోన్ వెళ్ళారనమాట. ఆ సిలోన్ వెళ్ళినప్పుడు బాబా అక్కడ సిలోన్లో ఉన్నప్పుడు బాబా అందరిని అడుగుతున్నారు తన పక్కన ఉన్న వాళ్ళని, ఏమయ్యా మనకి ఆక్షన్ వచ్చేస్తుందా, మనం వేలంపాట్లో గెలుస్తామా అని అంటుంటే ఖచ్చితంగా గెలుస్తాం బాబా అని చెప్పేసి కొంతమంది అన్నారు. అయితే బాబా అనేవారు మనం గెలిస్తే చాలా మంచిది, అది చాలా మంచిది, ఆ ప్రాంతం మనకి బాగా నాకు చాలా నచ్చింది అన్నారు బాబా. అయితే ఇక్కడ ఆది వాళ్ళ నాన్నగారైన ఖాయకస్రు ఆయన ఆ సమయంలో అహ్మద్ నగర్ మున్సిపాలిటీ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఉండేదన్నమాట మున్సిపాలిటీలో. దాంట్లో ఆయన మెంబర్గా ఉంటూ ఉండేవాడు. అహ్మద్ నగర్లో ఆదికే ఇరానీ వాళ్ళ నాన్నగారు ఖాయకస్రు ఇరానీ ఆయన అహ్మద్ నగర్ మున్సిపాలిటీలో ఎగ్జిక్యూటివ్ కమిటీలో ఉండేవారు. అయితే ఈయన
ఏమన్నారంటే ఈయన కాయకస్తుడు ఆదికి వాళ్ళ నాన్నగారు ఏమన్నారంటే సరోజ్ పేరు మీద, పెండు పేరు మీద ఆ వేలం పాట వేయమని చెప్పారు. మొత్తానికి ఆ వేలం పాట 800 రూపాయలకి వేలం పాటని వేశారన్నమాట. అది 800 రూపాయలకి మొత్తం ఆ జాగా అంతా కలిపి ఇప్పుడు ఏదైతే ఆ రోజు జాగా ఉందో, ఆ తర్వాతి కాలంలో మళ్ళీ తర్వాత కొంత జాగాను కొనడం జరిగింది. ఇటు పక్కన, అటు పక్కన పొలాలని కొనడం జరిగింది. అయితే ఆ బిల్డింగు, దాని చుట్టుపక్కల ఒక 2 ఎకరాలు, 3 ఎకరాలు మొత్తం జాగాని ఆ రోజుల్లో 800 రూపాయలకు కొన్నారు. ఇది 28వ తారీఖు నవంబర్ 1940 నాడు కొన్నారు. కొని వాళ్ళేం చేశారంటే బాబాకు టెలిగ్రామ్ ఇచ్చారు. బాబా పింపల్గాం బంగ్లా బాట్ అంటే పింపల్గాం బంగ్లాని కొన్నాము అని చెప్పేసి వాళ్ళు ఒక టెలిగ్రామ్ ఇచ్చారు బాబా. సో ఈ విధంగా అక్కడ ఆ సమయంలో 1940లో బాబా సిలోన్‌లో ఉన్నప్పుడు మెహరాజాద్ యొక్క పునాది పడిందన్నమాట. మెహరాజాద్ యొక్క పునాది పడింది. అయితే మెహరాజాద్ 1944లో అది అహ్మద్‌నగర్ మున్సిపల్ కమిటీ మరియు బాబా వాళ్ళిద్దరి మధ్యన ఆ సేల్ డీడ్ ఏదైతే ఉందో అది 18 ఏప్రిల్ 1944 నాడు ఆ సేల్ డీడ్ ఏర్పాటయిందనమాట. సో ఇంతవరకు మనకి పింపల్గాం తాలూకు చరిత్ర. అయితే నేను సిలోన్ యాత్రలో బాబా ఇచ్చిన సందేశం గురించి చెప్తా అన్నాను. అయితే దాని సందర్భంగా ఈ పింపల్గాం మనకి మెహరాజాద్ యొక్క చరిత్ర వచ్చింది కాబట్టి దాన్ని కూడా ఇక్కడ తెలుసుకున్నాం. అయితే ఈ సందర్భంలో బాబా ఏం చేశారంటే మెహరాజాద్ సమయంలో ఈ మెహరాజాద్‌లో ఉన్నప్పుడు ఈ బాబా అక్కడ సిలోన్‌లో ఉన్నప్పుడు, శ్రీలంకలో ఉన్నప్పుడు చెట్టి బాబాని తీసుకువెళ్లారు. తీసుకువెళ్ళినప్పుడు ఈ చెట్టి బాబా ఏం చేసేవారంటే వాళ్ళు ఆయన తలుపేసేసుకొని తలుపు తీసేవాడు కాదు లోపల నుంచి. సో ఆయన ఎప్పుడూ కూడా తను చాలా ఒక్కొక్కసారి కోపంగా ఉంటూ ఉండేవాడు. ఒక్కొక్కసారి చాలా నాకు ఆకలేస్తున్నది, నేను చిన్న పిల్లవాడిని అంటూ ఉండేవాడు. సో ఆయన ఆయన ఎప్పుడూ కూడా ఈ 3 సార్లు అతను భోజనం పెట్టడానికి ఈ పురుష మండలి ప్రయత్నిస్తే అతను ఆ ప్లేటును తోసేవాడు. 2 బకెట్ల నీళ్లు తన మీద వంపమని మొత్తం ఆ నీళ్ళని గచ్చు అనమాట. తన రూమ్ అంతా గచ్చుతో ఉండేది. దాని మీదే వంపమనేవాడు అనమాట. 2 బకెట్ల నీళ్లు వంపమనేవారు. ఆ మధ్యలో బురద అవుతూ ఉండేదన్నమాట. ఆ బురద అవుతూ ఉంటే దాంట్లో ఏమవుతుందంటే ఆ బురద అయినప్పుడు ఆ బురదలోనే కూర్చునేవాడు అనమాట ఆయన. ఈ చెట్టి బాబా కూర్చునేవాడు. ఈ చెట్టి బాబా బాబా రూమ్ పక్కనే ఉండేది. అయితే ఒక రోజు ఏం చేశాడంటే ఈ చెట్టి బాబా వెళ్ళి రూమ్‌లో తాళం వేసేసుకున్నాడు. బాబా మెల్లిగా బయట నుంచి కొట్టి బతిమిలాడుతున్నారు బాబా మెల్లిగా. బాబా బతిమిలాడుతూ ఉంటే మొత్తానికి తాళం తెరిచాడు. తెరిచిన తర్వాత కూర్చోండి రండి అని చెప్పేసి ఆయన బాబాని లోపలికి రానిచ్చాడు. బాబా చెట్టి బాబాతో ఆ లోపలంతా బురద చేస్తాడు. ఆ బురదలోనే బాబా కూడా వెళ్ళి కూర్చున్నారు. ఇద్దరు కూర్చున్న తర్వాత బాబా చెప్పారన్నమాట. ఇవాళ చెట్టి బాబాతో నా యొక్క కార్యక్రమం చాలా సంతృప్తికరంగా జరిగింది. కానీ ఇక్కడ చాలా వేడిగా ఉంది. ఇక్కడ 2 సార్లు నా బట్టలు మార్చుకోవాల్సొచ్చింది. సో ఎప్పుడూ కూడా ఈ చెట్టి బాబాని నేనంత సంతోషంగా చూడలేదు. ఆయన ఇప్పుడు ఏమంటున్నాడంటే నేను చాలా చిన్న పిల్లవాడిని, నేను చాలా ముసలివాడిని, నేను పిల్లవాడిని, ముసలివాడిని అని 2 మాటలు ఆయన మాట్లాడుతున్నాడు. ఆ తర్వాత ఆయన ఈ మాటలు మాట్లాడిన తర్వాత చాలా పెద్ద ఆయన ఒక్కసారిగా ఒక పెద్దవాళ్ళు తింటున్నంత తిన్నాడు ఇవాళ. ఆయన తన అన్నము, పప్పు, నీళ్లు అన్నీ కలిపేసుకున్నాడు. అన్నీ కలుపుకొని తినేసాడన్నమాట. ఆ తర్వాత తను దగ్గర ఉన్న ఎవరైతే సహాయకుడైన కుర్రవాడు ఉన్నాడో, ఆ కుర్రవాడిని పిలిచి ఈ రూమ్ అంతా మట్టిపోయి బురద చెయ్యి రూమ్ అంతా అన్నట్ట. అన్నం తినేసిన తర్వాత ఆ బురదలో వెళ్ళి కూర్చున్నాడు ఆయన. కూర్చున్న తర్వాత బాబా నేను ఇవాళ చెట్టి బాబాని ఏమడిగితే అది ఇమ్మని చెప్పాను చెట్టి బాబాకి. ఎందుకంటే నేను అతనితో పని చేయాలి కాబట్టి ఇమ్మని చెప్పాను. సో నేను అలా చెప్పడం వల్ల చెట్టి బాబా చాలా సంతోషంగా ఉన్నాడు. ఆ బురదలోనే కూర్చున్నాడు. సో ఆయన ఏం చేసేవాడంటే నన్ను లోపలికి రమ్మని పిలిచి నా మీద బురద జల్లేవాడు.
ఆయన 24 గంటల పాటు ఆ బురదలో కూర్చున్నా, మొత్తం అక్కడ అన్ని గాలి వేస్తున్నా కానీ, అతనికి జలుబు కానీ, దగ్గు కానీ, ఏ విధమైన జలుబు, దగ్గులేమీ లేవు. ఆయన అంటున్నారు, బాబా అంటున్నారు, ఈ విధంగా పెద్ద ఇగో మన ప్రపంచంలో సండోస్ అని అంటారనమాట. సండో అంటే అతను చాలా పెద్ద బాడీ బిల్డర్ అనమాట. ప్రపంచంలో వస్తాదనమాట అతను. ఆ వస్తాదు కూడా ఆ విధంగా బురదలో అంతసేపు ఉండలేడు. ఈ చటి బాబాకున్న దివ్య శక్తి వల్ల అతను ఆరోగ్యకరంగా ఉన్నాడు. ఎందుకంటే వాళ్ళకి తమ శరీరంపై ఏ విధమైన ఎరుక లేదు. సో అని చెప్పేసి అంటూ బాబా ఏమంటారంటే, 4వ భూమికలో కన్నా పై భూమికల్లో ఉన్న మస్తులకు వాళ్ళు అంత తొందరగా జబ్బు పడరు. సో కానీ అని అంటూ ఆహ్, ఆహ్, డస్ ఎ చైల్డ్ ఎవర్ బాదర్ అబౌట్ ఇట్స్ బాడీ ఆర్ హెల్త్? ఎప్పుడైనా చిన్న పిల్ల అండ్ ఒక చిన్న పిల్ల తన శరీరం గురించి ఎప్పుడైనా పట్టించుకుంటుందా? కాదు. చిన్న పిల్ల ఎప్పుడు తన శరీరం గురించి పట్టించుకోదు కదా! ఆ తల్లే పట్టించుకుంటుంది. అదే విధంగా ఈ సత్పురుషులు, మహాపురుషులు కూడా వాళ్ళేం చేస్తారంటే, వాళ్ళు తమ శరీరం గురించి పట్టించుకోరు. కారణం భగవంతుడు వారికి తల్లి. ఆ మహాపురుషులకు తల్లి. తల్లే తమ శరీరాన్ని చూసుకుంటుందని వాళ్ళ భావన అన్నమాట. సో, అందువలన వాళ్ళు తమ శరీరాన్ని గురించి పట్టించుకోరు. సో, అదే విధంగా మీరు కూడా ఒక చిన్న పిల్లలాగా అయితే తప్ప, మీరు ఆ భగవంతుడి యొక్క రాజ్యంలోకి మీరు అడుగు పెట్టలేరు. ఇది బాబా చెప్పిన అత్యద్భుతమైన మాట అన్నమాట. అంటే మనం భగవంతుడి యొక్క రాజ్యంలో అడుగు పెట్టడానికి మనం ఏ విధంగా కావాలి అంటే, చిన్న పిల్లలాగా మనం అయిపోవాలి. పూర్తిగా చిన్న పిల్లలాగా అయిపోవాలి పూర్తిగా. ఆ విధంగా బాబా తన యొక్క ఈ విశేషాలన్నిటిని ఆ విశేషాలన్నిటిని బాబా వాళ్ళకి చెప్తున్నారన్నమాట. అని చెప్పి బాబా అంటున్నారు, "నురినా చిన్న పిల్లలాగుంటుంది, కానీ పిచ్చిది. అదే విధంగా నదియా చిన్న పిల్లలాగుంటుంది, కానీ ఆమె కొంచెం తక్కువ పిచ్చిదనమాట. ఆమె కూడా పిచ్చిదైతే నురీనా మరియు నదియా వాళ్ళు ఒకళ్ళ ముక్కలు ఒకళ్ళు కొరుక్కుంటూ ఉంటారు. అదే ఎలిజబెత్ వీళ్ళు పిచ్చివాళ్ళు అయిపోతే వీళ్ళు పిచ్చివాళ్ళు అయ్యి ఉంటే ఎలిజబెత్ ఇక్కడి నుంచి పారిపోయేది. ఈ కర్మన్ మన్సి పిచ్చిది. ఆ కర్మన్ మన్సి పిచ్చిదైతే భానుబాయిని తన కిటికీలోంచి బయటికి విసిరేసేది. మన్సారి మొత్తం ప్రతి ఒక్కళ్ళని కూడా బయటికి విసిరేసేది. అంటే చూడండి, ఇక్కడ బాబా ఏం చేస్తున్నారంటే వాళ్ళని పిచ్చి వాళ్ళతో పోలుస్తున్నారు, పిల్లలతో పోలుస్తున్నారు. పోలుస్తూ వాళ్ళు ఒకళ్ళ మీద ఒకళ్ళని తోసేస్తూ ఉండేవారు అనే భావన ఆయన దాని ద్వారా ఏ కార్యక్రమం చేస్తున్నారో ఎవరికీ తెలీదు కానీ, ప్రతి ఒక్కళ్ళని కూడా పిచ్చిది, పిచ్చివాడు, చిన్నపిల్ల అని ఆ మస్తులతో పోల్చడం జరిగింది. ఆ మస్తుల గురించి చెప్పడం జరిగింది. అంటే మస్తులలో 4వ భూమిక కన్నా ఎక్కువ, అంటే పై భూమికల్లో ఉన్న మస్తులెవరూ కూడా అంత తొందరగా జబ్బు పడరు అని చెప్తూ, ఒక చిన్న పిల్ల తన శరీరం గురించి, తన ఆరోగ్యం గురించి పట్టించుకుంటుందా? ఆ తల్లి చిన్న పిల్ల గురించి పట్టించుకుంటుంది కానీ, చిన్న పిల్ల తన శరీరం గురించి, తన ఆరోగ్యం గురించి పట్టించుకోదు. అదే విధంగా మహాత్ములందరూ కూడా వాళ్ళందరూ చిన్న పిల్లల్లాంటి వాళ్ళు. వారికి భగవంతుడే తల్లి. అందుకనే తమ శరీరాన్ని, తమ యొక్క ఆరోగ్యాన్ని భగవంతుడి మీద వదిలేసి వాళ్ళేం చేస్తూ ఉంటారంటే తమ కార్యక్రమంలో లీనమైపోతారు. మీరు కూడా ఏ విధమైన ఆ విధంగా చిన్నపిల్ల అయితేనే మీరు ఆ దేవుని రాజ్యంలో మీరు అడుగిడతారు అని చెప్పేసి బాబా వాళ్ళకి ఆ రోజు చెప్పడం జరిగింది. సో ఇదంతా ఏంటంటే దీంట్లో ఈ సందర్భం అంతా ఏంటంటే మస్తులతో కార్యక్రమం చేస్తూనే బాబా ఏం చేస్తున్నారంటే ఆయన వాళ్ళకి సందేశాన్ని ఇస్తూ ఉన్నారు బాబా. ఆ మస్తులతో తన కార్యక్రమం చేస్తూ బాబా ఏం చేశారంటే ఈ కార్యక్రమం చేస్తున్నప్పుడు మెల్లిగా వాళ్ళ యొక్క ఏదైతే ఆ ఆ వాళ్ళు ఈ అక్కడికి బ్లూ బస్ కూడా అక్కడికి వెళ్ళింది, సిలోన్ వెళ్ళింది బ్లూ బస్. ఆ సమయంలో సిలోన్ ని బోట్ లో పంపించారు. ఈ బ్లూ బస్ ని బోట్ లో పంపిస్తే దాంట్లో మరి మీకు చాలా మందికి మనకు తెలుసు, బ్లూ బస్ అసలు యాక్చువల్లీ దాంట్లో 17 మంది కూర్చోగలరు. కానీ మీరు ఆ బ్లూ బస్సుని చూసుంటారు మెహరాజాద్‌లో. దాంట్లో 26 మంది కూర్చున్నారు దాంట్లో. 26 మంది కూర్చున్నారు.
సో ఆ 26 మందితో పాటు 26 మంది యొక్క లగేజ్ కూడా బ్లూ బస్ పై కట్టబడింది అనమాట. ఆ విధంగా ఆ బ్లూ బస్ లో కూర్చోగలమా అని వాళ్ళందరూ బాబా దగ్గరకు వచ్చి, ఆడవాళ్ళందరూ వచ్చి, బాబా ఈ బ్లూ బస్ లో మనం కూర్చోగలమా, మనం ఇంతమంది బ్లూ బస్ లో మనం ఇంతమంది మన యొక్క లగేజ్ అన్ని పడతాయా అంటే, అప్పుడు బాబా అన్నారు అనమాట, ఇక్కడ ప్రపంచంలో అప్పుడు రెండో ప్రపంచ యుద్ధం చాలా తీవ్రంగా జరుగుతూ ఉన్నది. ఆ జరుగుతున్నప్పుడు బాబా ఏమన్నారంటే, రెండో ప్రపంచ యుద్ధం జరుగుతూ ఉన్నప్పుడు మీకు అక్కడ ప్రజలు ఎంతో కష్టపడుతూ ఉన్నారు. మీకు ఇప్పుడు సౌకర్యాలు కావాల్సి వచ్చాయా, మీకు బస్సులో మీకు హాయిగా వెళ్ళాల్సి వచ్చిందా, మనం ఎప్పుడూ కూడా కంప్లైంట్ చేయకుండా చూసుకుందాం. అంటే మనం ఏ విధంగా మనము మనం ఏ విధమైన ఫిర్యాదు చేయకుండా, మనము ఏంటంటే అసంతృప్తి చెందకుండా, ఫిర్యాదు చేయకుండా, మనము ఏ విధంగా ప్రసన్నంగా వెళ్ళడానికి ప్రయత్నించాలి అన్నారు. అంటే ప్లీజ్ ఇఫ్ ఇట్ ఈస్ గుడ్, అంటే మనం చాలా ప్రసన్నంగా మనం వెళ్ళినట్టయితే అది చాలా మంచిది అని చెప్పేసి బాబా వాళ్ళతో అన్నారు. అదే సమయంలో వాళ్ళకి ఏమైందంటే, ఈ పాలిటిక్స్ మీద వాళ్ళు మాట్లాడుకుంటున్నారు, ప్రపంచ రాజకీయాల మీద మాట్లాడుకుంటూ ఉంటే ఈ లోపల ఒక వ్యక్తి వచ్చి, ఒక దాంట్లో ఉన్న ఒక మండలి సభ్యుడు, అతను ఏమన్నాడంటే గాంధీజీ చాలా గొప్పవాడు అనే మాటను మాట్లాడడం జరిగింది. ఆ సమయంలో ఈ యొక్క ఉమెన్ మండలి వాళ్ళు కూడా ఈ మాటను విన్నారు, స్త్రీ మండలి వాళ్ళు విని, బాబా ఏంటి గాంధీజీ యొక్క గొప్పతనం ఏంటి బాబా అని చెప్పేసి బాబాని అడిగారు. అంటే అతను రాజకీయంగా అతను ఏ విధంగా అంటే, అప్పటికి 1940 భారతదేశంలో స్వాతంత్ర పోరాటం అతను చాలా తీవ్రంగా ఉన్న రోజులు అన్నమాట. ముఖ్యంగా అప్పుడు ఆ రోజుల్లో శ్రీలంక, సిలోన్, అది కూడా బ్రిటిష్ వారి చేతుల్లోనే ఉండేది. ఆ సమయంలో బాబా అక్కడ వాళ్ళందరికీ కూడా ఈ విధంగా చెప్పారు, 3 రకాలైన ఆత్మలు ఉంటాయి వాళ్ళలో. ఒక మనిషి ఆత్మ, మహాపురుషుడి యొక్క ఆత్మ, ఆ దైవీ మానవుడి యొక్క ఆత్మ, అంటే గాడ్ మ్యాన్, అంటే అవతారుడి యొక్క ఆత్మ అన్నమాట. 3 రకాలైన మనుషులు ఉంటారన్నమాట. అంటే వీళ్ళందరూ కూడా ఈ మహాత్ములు, వీళ్ళు మనుషుల కన్నా ఉన్నతులు, మామూలు మనుషుల కన్నా మహాత్ములు ఉన్నతులు. ఈ మహాత్ముల కన్నా ఆ దైవీ మానవుడు ఇంకా ఉన్నతుడు అని చెప్తూ, ఈ మనుషులందరిలో గాంధీజీ చాలా గొప్పవాడు అన్నారు బాబా. చూడండి, గాంధీజీని మనిషితో పోల్చారు బాబా అక్కడ. ఈ మనుషులందరిలో గాంధీజీ చాలా గొప్పవాడు. సో కొంతమంది ఆయనను మహాత్మా అంటారు, కొంతమంది ఆయనని పిచ్చివాడని అంటారు. ఆయన బలహీనతలు ఆయనకున్నాయి, కానీ ఆయన గొప్ప ఆత్మ, అది చాలా గొప్ప ఆత్మ. అదేవిధంగా గోపాలకృష్ణ గోఖలే, లోకమాన్య తిలక్, ఫిరోజ్ షా మెహతా, వీరు కూడా భారతదేశ రాజకీయాలకి పునాదులు వంటి వారు. వీళ్ళు కూడా అంటే మూల స్తంభాలు అన్నమాట. వీళ్ళు ముగ్గురు కూడా చాలా గొప్పవాళ్లే. కానీ తిలక్ వీళ్ళందరిలోకి అంటే వీళ్ళందరిలోకి చాలా గొప్పవాడట. ఆ ముగ్గురులోకి, గోపాలకృష్ణ గోఖలేకి, తిలక్, ఫిరోజ్ షా మెహతా, వీళ్ళ ముగ్గురులో తిలక్ చాలా గొప్పవాడు అని చెప్పి, పాలిటిక్స్ లో రాజకీయంగా గాంధీజీ ఆయన తిలక్ యొక్క శిష్యుడు అని చెప్పేసి బాబా ఆ రోజు వాళ్ళకి వివరించారు. వివరించిన తర్వాత ఈ చెట్టి బాబా ఏం చేస్తున్నాడంటే, ఒకరోజు ఈ చెట్టి బాబా ఆయన కోపం వచ్చి ఆయన రూమ్ లో ఉన్న కిటికీ తాలకు ఆ గ్లాస్, అంటే మనకి ఒక కిటికీ గ్లాసులు ఉంటాయి కదా, గ్లాస్ డోర్స్ ఉంటాయి కదా, విరగొట్టేశాడు ఆయన తన పిడికిలతో విరగొట్టేశాడు. సో ఆయనకి సహాయకుడుగా ఉన్న ఒక చిన్న కుర్రవాడు ఏం చేశాడంటే, వాటిని తుడవడానికి వచ్చాడు. చట్టిబాబు ఏమన్నాడంటే, వద్దు, వాటిని అదే యథాతథంగా ఉండని అన్నారు. ఈ లోపల బాబా వచ్చారు. బాబా వచ్చేసరికి, ఆ తర్వాత బాబా వచ్చిన 5 నిమిషాలకి చెట్టి బాబా చాలా ఆనందంగా ఉన్నాడు. ఆ కారణం అడిగారనమాట ఈ స్త్రీ మండలి అంతా బాబాని. బాబా అప్పటిదాకా ఆయన చాలా ఎజిటేటెడ్ గా, అంటే చాలా కోపంగా ఉన్నాడు చెట్టి బాబా. అయితే వెంటనే మీరు వెళ్ళి చూసిన తర్వాత అతను చాలా ఆనందంగా ఉన్నాడు, కారణం ఏంటి అని అడిగారట. అడిగిన వెంటనే బాబా ఏమన్నారంటే, అమ్మా, ఇది యాక్చువల్లీ ఇప్పుడు ఇంగ్లాండ్ ఆ రోజు చాలా జర్మన్స్ తో చాలా హెవీగా బాంబు వేశారు. అంటే జర్మన్స్
జర్మన్ దేశస్తులు అప్పుడు యుద్ధ ప్రారంభ దశ అన్నమాట. జర్మనీ వాళ్ళు పూర్తిగా యుద్ధం మొత్తం ఆల్మోస్ట్ అప్పటికే ఫ్రాన్స్ ఆక్రమించేసుకున్నారు. ఆ తర్వాత ఇంగ్లాండ్ మీద చాలా తీవ్రమైన బాంబు దాడి చేశారు. అండ్ ఆ కోపం చెట్టి బాబాకి ఏదైతే కోపం వచ్చిందో ఆ కోపం అంతా అక్కడ కనిపిస్తూ ఉన్నది. అక్కడ భౌతికంగా దాని ఫలితం అక్కడ కనిపిస్తూ ఉన్నది అని అంటూ, సో చెట్టి బాబా యొక్క కోపము ఈ ప్రస్తుత పరిస్థితుల మీదే కాక భవిష్యత్తులో శ్రీలంకలో ఆయన తన కార్యక్రమాన్ని నెరవేర్చాడు కాబట్టి శ్రీలంకలో ఆయన శ్రీలంకకి సివిల్ వార్ అన్నమాట. అంటే సివిల్ వార్ జరుగుతుంది శ్రీలంకలో. ఆ సివిల్ వార్ లో ఆయన చెట్టి బాబా ఆయన చేసిన కార్యక్రమం అప్పుడు సహాయం పడుతుంది అని అన్నారనమాట. బాబా అన్నారు. అంటే అంతర్యుద్ధం ఏదైతే శ్రీలంకలో అంతర్యుద్ధం జరుగుతుందట ఒకటి, ఆ అంతర్యుద్ధం జరిగినప్పుడు ఆ అంతర్యుద్ధానికి కారణమైంది చెట్టి బాబా యొక్క ఇప్పుడు కోపం ఆ అంతర్యుద్ధానికి మూలం అన్నమాట అని చెప్పేసి, అంటే 50 సంవత్సరాల తర్వాత వచ్చే ఏదైతే భవిష్యత్తులో వచ్చే అంతర్యుద్ధానికి చెట్టి బాబా యొక్క కోపము దానికి సూచన అన్నారు బాబా ఆ రోజు. అనిన తర్వాత ఆయన ఈ లోపల బాబా వెళ్ళి ఒక రూమ్ లో పడుకున్నారు. కృష్ణ బాబాకి వాచ్మెన్ గా ఉన్నాడు. బాబా ఆయన కృష్ణ కొంచెం కాళ్ళు ఇలాగ కదిపినా కానీ బాబా వెంటనే లేచిపోయేవారట. లేచిపోయి నీ పాదాలు కదులుస్తున్నావు, ఆ పాదాలు కదులుస్తున్నప్పుడు నీ బట్టలు యొక్క శబ్దం వల్ల నాకు నిద్ర డిస్టర్బ్ అవుతున్నది అని చెప్పేసి బాబా అన్నారు. చూడండి, అంటే ఆయన పాదాలు కదులుతూ ఉంటే ఆ బట్టలు డిస్టర్బ్ అయ్యి ఆయన ఆ విధంగా, అంటే నాకు బాబా నేను లేచిపోతున్నాను అన్నారు బాబా. సో ఈ విధంగా ఇస్తూ ఉంటే చెట్టి బాబాకి రూమ్ దగ్గర అనుకున్నాం కదా ఇందాకలా. అయితే ఒకరోజు రాత్రి ఏం చేశాడంటే ఈ చెట్టి బాబా గట్టిగా అరుస్తూ తన దగ్గర ఉన్న ఆ బకెట్లు, తన దగ్గర ఉన్న కుర్చీలు అన్ని తీసుకెళ్లి తలుపుల వైపు విసిరేయడం ప్రారంభించాడు. అది పెద్ద రణగుణ ధ్వనిలా ఉంది. అక్కడేమో కనిపించిన బెడ్షీట్స్, అంటే అతను అక్కడ ఆ పక్క బట్టలన్నింటినీ చింపి పారేశాడు. మొత్తం అందరూ లేచిపోయారు, పురుష మండలం అంతా లేచిపోయారు. కానీ బాబా మాత్రం కురకలు పెట్టి నిద్రపోతున్నట్ట. కృష్ణ అనుకున్నట్ట, ఇతనేం భగవంతుడు, బాబా ఏం భగవంతుడు, నిజంగా ఇతను సర్వజ్ఞుడైనా అనుకున్నట్ట. కారణం ఏంటి, అక్కడ చెట్టి బాబా ఏమో అక్కడ పూర్తిగా అందరి ధ్వంసం చేసేస్తున్నాడు, ఇక్కడ బాబా చూస్తే గురకు పెట్టి నించున్నారు. కొద్దిసేపు అయిన తర్వాత బాబా లేచారట. మంచినీళ్ళు అడిగారు కృష్ణని. ఏం ఆలోచిస్తున్నావు అని అడిగారు కృష్ణని. అంటే బాబా నువ్వు నిజంగా భగవంతుడివేనా అని ఆలోచిస్తున్నాను బాబా అన్నట్ట. ఎందుకు అంత పెద్ద ఆలోచన చేస్తున్నావు అన్నారు బాబా. అయితే బాబా నేను నీ ముందు ప్రతిరోజు ఒక రాయిలా కూర్చుంటాను, నేను ఒక్క ఇంచు కూడా మూవ్ కాకుండా, ఒక్క ఇంచు కూడా కదలకుండా నేను కూర్చుంటాను. నా నుంచి ఒక చిన్న శబ్దం కూడా, నా యొక్క బట్టల శబ్దం కూడా నిన్ను లేపేస్తుంది. కానీ ఇవాళ చెట్టి బాబా చూస్తే అతను మొత్తం పోయిందని అర్థం. అంటే ఎండిపోయిందట, ఆధ్యాత్మికంగా ఎండిపోయిందట. ఇన్వర్డ్లీ ఇట్ ఈస్ డ్రై. అంటే మీరు బాహ్యంగా సిలోన్ ఎక్కడ ఉంది, మీరు చూస్తే సిలోన్ ఆ యొక్క ఐలాండ్ ని చూస్తే సిలోన్ ఎక్కడ ఉందండి, అది కిందన మనకి భారతదేశం కింద ఉంటుంది. మనకి ఓ చిన్న పకోడీ ముక్కంత ఉంటుంది, ఆ ద్వీపం అనమాట అది. ఆ ద్వీపం కరెక్ట్ గా చుట్టూ సముద్రము, మధ్యలో ల్యాండ్, అది సిలోన్. ఎప్పుడు వర్షాలు పడుతూ ఉంటాయి, సంవత్సరంలో ఒక 6 నెలలు వర్షాలు పడతాయి, ఎప్పుడు తడిగా ఉంటుంది. అక్కడ సిలోన్ యొక్క వాతావరణం ఎలా ఉంటుందంటే మీకు ఎప్పుడు చూసినా చెమటలు పట్టేస్తూ ఉంటాయి, ఎప్పుడు తడిగానే ఉంటూ ఉంటుంది వాతావరణం అంతా. కానీ ఆ సిలోన్ అంతర్ముఖంగా చాలా శుష్కించిపోయింది, ఆధ్యాత్మికంగా ఎండిపోయిందిట సిలోన్ అంతా కూడా. సిలోన్ ఈజ్ కాల్డ్ ద ల్యాండ్ ఆఫ్ రావణ, బాబా అన్న మాట ఇది. సిలోన్ ఆ శ్రీలంకని, అది ఆ రావణుడి యొక్క ఆ భూమిగా, రావణ భూమిగా పేర్కొన్నారు బాబా సిలోన్ని. ఆయన ఈ విధంగా అంటున్నారు, సిలోన్ ఎలా ఉండేదిట, అది ఎలా ఉందిట, అదొక రాయి వంటిదిట సిలోన్. ఏదంటే ఇప్పుడు రాయి మీద నీరు మీరు వేస్తే రాయి దాన్ని నిల్వ చేసుకోలేదు కదా, అది నీరు నిల్వ చేసుకోలేని రాయి వంటిది సిలోన్ అని చెప్పేసి అన్నారు. అని చెప్పి ద వాటర్ ఫ్లోస్ వెన్ పోర్డ్ ఆన్ ఇట్, అంటే
మీరు అటువంటి ఒక రాయి మీద కానీ మీరు నీరు కానీ పోసారనుకోండి, మీరు నీరు పోస్తే ఏమవుతుంది, ఆ నీరు ప్రవహించి బయటికి వెళ్ళిపోతుంది. అంతేకాని అది మీకు ఆ రాయిలో ఆ నీరు నిల్వ ఉండదు. అలాగే ఈ ఆధ్యాత్మికతని సిలోన్లో మీరు పోయడానికి ప్రయత్నించిన, దాంట్లో చొప్పించడానికి ప్రయత్నించిన అది బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది. కారణం కూడా అన్నారు, దీస్ డాగ్మాటిక్ బుద్ధిస్ట్ ఆర్ సో డ్రై వితౌట్ ఫీలింగ్ ఆర్ ఎమోషన్ అన్నారు. అక్కడ ఎవరైతే ఈ పిడివాద బుద్ధులు అన్నమాట, డాగ్మాటిక్ అంటే పిడివాదం, అన్నిటికీ పిడివాదం అన్నమాట వాళ్ళకి. అంటే వాళ్ళు ఏంటంటే దాని గురించి అంటే వితండవాదం చేస్తూ ఉంటారు. ప్రతిదానికి బుద్ధిస్టులు అందరూ కూడా వితండవాదం చేస్తూ ఉంటారు. అటువంటి వితండవాదం చేసే బుద్ధిస్టులు అందరూ కూడా వాళ్ళు శుష్కించిపోయారు ఆధ్యాత్మికంగా. సో అందువల్ల వాళ్ళలో ఏ భావము లేదు, ఏ అనుభూతి లేదుట వాళ్ళకి. భావము అనుభూతి లేని వాళ్ళై ఉన్నారు, పూర్తిగా భావోద్రేకాలు లేని వాళ్ళై ఉన్నారు అని చెప్తూ, ఇండియా ఈస్ ద మోస్ట్ స్పిరిచువల్ కంట్రీ. భారతదేశము చాలా ఆధ్యాత్మికమైనది, బట్ నాట్ సౌత్ ఇండియా. అంటే కానీ దక్షిణ భారతదేశం ఆధ్యాత్మికం కాదు. వెరీ క్లియర్లీ చెప్పారు, ఇండియా బట్ నాట్ సౌత్ ఇండియా. దక్షిణ భారతదేశం ఆధ్యాత్మికం కాదు అది బాబా అంటున్నారు. అంటూ ఇట్ ఈస్ వెరీ స్పిరిచువల్ నార్త్వర్డ్ ఫ్రమ్ హైదరాబాద్. హైదరాబాద్ నుంచి ఉత్తరం వైపే మనకు ఆధ్యాత్మికత ఎక్కువ. హైదరాబాద్ నుంచి దక్షిణం వైపు ఏదైతే ఉందో అక్కడ ఆధ్యాత్మికత తక్కువ అని చెప్పేసి బాబా అన్నారు. అంటే బాబా అంటే ఈ విషయం బాబా వాళ్ళతో చెప్పారు, ఆ ఉమెన్ మండలితో బాబా పంచుకున్నారు. సో టైం అయిపోయింది, ఇంకో కొద్దిగా ఉంది. ఓకే, మళ్ళీ ఇంకెప్పుడైనా అవకాశం దొరికితే అప్పుడు చెప్పుకుందాం. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి. జై బాబా అండి. టైం ఉందండి? పార్టీ వరకు తీసుకోండి సుబ్రహ్మణ్యం గారు. పార్టీ వరకు తీసుకోండి. ఓకే 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 అదేలేండి, ఒక 2 పేజెస్ 2 ఇవి ఉన్నాయి. సో బాబా ఏమంటారంటే నా క్రియలు, నా కార్యక్రమాలు ఏవైతే నాకు ఏవైతే ఈ ప్రపంచంతో నాకు వాటికి దానికి అర్థం లేదు. వాటికి నేను బాహ్యంగా ఈ ప్రపంచంతో నా క్రియలు, నా కార్యక్రమాలు ప్రపంచానికి అంతుపట్టనివి. కానీ మీరు ఏదైతే జీవనం గడుపుతున్నారో, అంటే మండలి వారు ఏదైతే జీవనం గడుపుతున్నారో ఆ జీవనం చాలా అర్థవంతమైంది అని చెప్తూ బాబా ఆయన ఆ అర్థవంతం గురించి బాబా ఏమన్నారంటే, మీరు సినిమాలకు వెళ్ళండి. సో మీరు సినిమాలకు వెళ్ళినంత మాత్రాన్ని మీరు పురుషులతో మీరు వాళ్ళతో మాట్లాడక్కర్లేదు. సో మీరు పురుషులను కానీ మీరు ఆ డబ్బుని కానీ ఎప్పుడు ముట్టుకోకండి. మీకు కావాలంటే సినిమాలకు వెళ్ళండి, కానీ ఈ బయట యొక్క ప్రపంచం తాలూకు ప్రభావం మీ మీద పడనీయకుండా చూసుకోండి. దానికి బయట ప్రపంచం తాలూకు ప్రభావంకి అతీతంగా ఉండండి. సో అన్నిటికన్నా ముఖ్యం ఏంటంటే స్వీయ నియంత్రణ, మిమ్మల్ని మీరు నియంత్రించడం నేర్చుకోండి. సో మీకు ఏం కావాలో చేయండి, కానీ స్వీయ నియంత్రణ చేయండి, నేర్చుకోండి. సో మీకు మీరు ఎలా కావాలంటే అలా ఉండండి, కానీ సో మీకు ఏది కావాలంటే అది చెయ్యొచ్చు, కానీ నా ఇచ్ఛానుసారంగా నేను ఏది కోరుకుంటున్నానో అది చెయ్యండి. నేను ఏదైతే ఇచ్చిస్తున్నానో అది చెయ్యండి. దానికి మీరు హృదయపూర్వకంగా చెయ్యండి, సంతోషంగా చెయ్యండి, త్రికరణ శుద్ధిగా చెయ్యండి. అప్పుడు మీకేమవుతుందంటే నా పనిలో మీరు భాగస్వాములు అవుతారు. నా పని యొక్క ఫలితం మీకు లభిస్తుంది అంటూ బాబా ఏమంటారంటే, ఆయన మీకు ప్రేమ గురించి మీకు తెలుసా? మీరు ఇప్పుడు ఏదైతే మీరు రేడియోలో వింటున్న ప్రేమ ఏదైతే ఉందో అది ఉట్టి ప్రేమ అన్నమాట. అది ఉట్టి బాహ్యమైన ప్రేమే. కానీ యథార్థమైన ప్రేమ అంటే ఏంటో తెలుసా మీకు అని చెప్పి నేను మీకు ఒక కథ చెప్తున్నాను, వినండి. జికారియా అనే ఒక గొప్ప మహాపురుషుడు ఉండేవాడు, ఒక ఋషి ఉండేవాడు అనమాట. ఆయన జికారియా అని ఉండేవాడు. అతను గొప్ప మహాత్ముడు ఆయన. సో అతను భగవంతుడికి ఏది ఇష్టమో అదే చేసేవాడు ఎప్పుడూ కూడా. ఆయనకి ఒక్కసారి ఒక కళ వచ్చింది, ఆ జికారియాకు ఒక కళ వచ్చింది.
కలలో ఆ భగవంతుడు అతన్ని ఒక చెట్టు కింద కూర్చుని ధ్యానం చేసుకోమని చెప్పాడు. ఆయన కలలో భగవంతుడు కనిపించి, కలలో భగవంతుడు ఆయనకి చెట్టు కింద కూర్చుని ధ్యానంలో ఉండమని చెప్పారు. ఆయన తెలివి వచ్చింది ఆయనకి. ఆయనకు తెలివి వచ్చిన వెంటనే తన భగవత్ ఆజ్ఞ ప్రకారం ఆయన వెళ్ళి ఆ చెట్టు కింద కూర్చుండిపోయాడు ఒక 5 సంవత్సరాల పాటు. ఆయన యొక్క కుటుంబము, ఆయన యొక్క స్నేహితులు కూడా ఈ జికారియాని రోజు కూడా వాళ్ళు ఏం చేస్తున్నారంటే, బాబు నీ ధ్యానం మానే, నువ్వు ఇంత కఠినంగా ధ్యానం చేయాల్సిన అవసరం లేదు అని చెప్పేసి వాళ్ళు రోజు కూడా వాళ్ళు జికారియాని వాళ్ళు రోజు వినవిస్తూ ఉండేవారు, ప్రార్థిస్తూ ఉండేవారు, నువ్వు ధ్యానం చెయ్యకని. అతను నిద్ర లేదు, అది ఆ మొత్తం ధ్యానంలోనే, భగవద్ ధ్యానంలోనే ఉన్నాడు. ఆహారం లేదు, ఏమీ లేదు అతనికి. ఆ విధంగానే ఉన్నాడు ఆయన. ఈ జికారియా ఈ విధంగా ఈ చెట్టు కింద ధ్యానంలో కూర్చున్నాడని తెలిసి ఒక రాజు ఏం చేశాడు, ఆ రాజుకు తెలిసి రాజు తన యొక్క మనుషుల్ని పంపించాడు. సో తన దగ్గరికి జికారియాని తీసుకురమ్మని చెప్పేసి మనుషుల్ని పంపిస్తే ఆ జికారియా అతను వినలేదు. రాజా ఆజ్ఞను అతను పాటించలేదు. సో మొత్తానికి రెండోసారి కూడా రాజు తన మనుషుల్ని జికారియాని ఆ ధ్యానం ఆపేయమని చెప్పడం జరిగింది. కానీ అతను జికారియా ఆ మాట వినలేదు. అప్పటికి ఆ రాజుకు చాలా కోపం వచ్చింది. అతను ఏం చేశాడంటే తన భటులకు ఏం చెప్పాడంటే, బాబు మీరు వెళ్ళి ఆ జికారియాని 2 ముక్కలుగా కోసేయండి అన్నాడు. ముక్కలుగా అంటే ఒక రంపం పెట్టి కోసేయండి, అతను 2 ముక్కలుగా కోసేయండి అని చెప్పాడు. అయితే అతను జికారియా అతను ఏం చేశాడంటే ఆ రాజు వాళ్ళ భటులు వచ్చి ఆయనని కోసేసినప్పుడు కూడా అతని ఒక ఇసుమంత కూడా కదలలేదు అతను. సో ఇది నిజమైన ప్రేమకి తార్కాణం. అంటే భగవంతుడి యొక్క ఆజ్ఞ, కలలో ఇవ్వబడిన భగవంతుడి యొక్క ఆజ్ఞని భగవంతుడి యొక్క ఆజ్ఞ కలలో ఇవ్వబడింది. ఆ ఆజ్ఞని పరిపూర్ణంగా పాటించి అతను ఏం చేశాడంటే దాన్ని పరిపూర్ణంగా పాటించి త్రికరణ శుద్ధిగా, ఇందాక ఏమన్నారు బాబా, త్రికరణ శుద్ధిగా సంతోషంగా హృదయపూర్వకంగా అన్నారు కదా. ఆ 3 విధాలుగా ఈ జికారియా భగవంతుడి యొక్క ఆజ్ఞను పాటించి ఆయన ఏం చేశాడంటే కలలో చెప్పబడిన భగవంతుడి ఆజ్ఞను పాటించాడు. కానీ ఇక్కడ మీకు భగవంతుడు మీ ఎదురుగుండా ఉన్నాడు. చిన్న చిన్న పనులను నేను చేయమంటున్నా మీరు చెయ్యలేకపోతున్నారు. కాబట్టి నిజమైన ప్రేమ తాలూకు అర్థాన్ని మీరు తెలుసుకోవలసిందే అని చెప్పి బాబా వాళ్ళకి నిజమైన ప్రేమ అనే అర్థాన్ని ఆయన దీంతో చెప్పారు. సో ఇంతటితో ఆపుతానండి. ఇది అవతార్ మెహర్ బాబా కీ జై, అవతార్ మెహర్ బాబా కీ జై, అవతార్ మెహర్ బాబా కీ జై. జై బాబా అండి.